వెల్కమ్ టు సినీ ప్రస్థానం. మొదటి సినిమా లేదా పేరు తెచ్చిన సినిమా ఇంటి పేరుగా మార్చుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. అయితే ఒక పాత్ర మేనరిజంను ఎవరైనా ఇంటి పేరుగా మార్చుకుంటారా? కానీ ఆయన విషయంలో అదే జరిగింది. సినిమాలోని క్యారెక్టరైజేషన్ని ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే ఆయనకి సర్నేమ్ అయింది. ఆ నటుడు ఎవరో కాదు, సుత్తివేలు. తనదైన టైమింగ్తో టాలీవుడ్ టాప్ కామెడియన్లో ఒకరిగా వెలిగిన జయంతి సందర్భంగా ఇవాళ ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం. సుత్తివేలు అసలు పేరు కుమారవర్ధలి లక్ష్మీ నరసింహారావు. 1947లో కృష్ణా జిల్లాలోని భోగిరెడ్డిపల్లిలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన బాగా బక్కపల్చగా ఉండేవారట. కానీ విపరీతమైన అల్లరి చేసేవారట. దాంతో పక్కింటావిడ ఏడిపించడానికి వేలడంత లేవు నీవు అంటూనే వేలు వేలు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అందరూ అలాగే పిలుస్తుండటంతో అదే ఆయన ముద్దుకు పేరుగా స్థిరపడిపోయింది. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి ఏర్పడడంతో ఏడో ఏటనే మేకప్ వేసుకున్నారు వేలు. తమ ఊళ్ళో జరిగే ఒక డ్రామాలో నటించారు. అయితే టీచర్ అయిన తండ్రి అది ఇష్టపడలేదు. అన్నీ కట్టిపడేసి బుద్ధిగా చదువుకోమన్నారు. కానీ మనసంతా నటనపైనే ఉండటంతో వేలు వినలేదు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. పియూసి చేసి హైదరాబాద్లో చిన్న ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత బాపట్లలో మరో ఉద్యోగం దొరికింది. కొన్నేళ్లు చేసిన తర్వాత దాన్ని కూడా వదిలేసి నాటకాలపై దృష్టి పెట్టారు. చివరికి వైజాగ్ డంక్ యార్డ్లో పర్మనెంట్ జాబ్ రావడంతో అక్కడికి మకం మార్చేశారు. అప్పుడు కూడా నాటకాలను మాత్రం వదలలేదు. అంతా ఇంతే అనే నాటకం వేలికి మంచి పేరు తీసుకొచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకం చూసి చాలా మంది ఆయనకు అభిమానులయ్యారు. జంధ్యాల కూడా అదే చూసి తన ముద్దమందారం మూవీలో రిసెప్షనిస్ట్ పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మల్లెపందిరి, 4 స్తంభాలాట సినిమాలకి కూడా తీసుకున్నారు. 4 స్తంభాలాట చిత్రం ఆలస్యం కావడంతో ఆయన ఉద్యోగం పోయింది. అయినా బాధపడలేదు. ఇంకా నటననే తన ప్రొఫెషన్గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆనంద భైరవి, 2 జెల్ల సీత, శ్రీవారి ప్రేమలేఖ, చంటబ్బాయి లాంటి జంధ్యాల సినిమాలు ఆయన బిజీ కామెడియన్ చేశాయి. దాదాపు 20 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేశారు వేలు. మొదట్లో అందరు పెదాలపై నవ్వులు పూయించిన ఉండే కొద్దీ తనలోని సీరియస్ నటుని కూడా బయటకు తీశారు వేలు. ప్రతిఘటనలో పిచ్చివాడైపోయే కానిస్టేబుల్ పాత్రలు చూస్తే ఆయన కడుపుబ్బ నవ్వించడమే కాదు, కంటతడి కూడా పెట్టించగలడని అర్థమవుతుంది. ఇక వందే మాతరం, ఈ పిల్లకి పెళ్లి కాదు, ఈ చదువులు మాకు వద్దు, కలికాలము, ఒసే రాములమ్మ లాంటి ఎన్నో చిత్రాల్లో వేలు నటన విశ్వరూపాన్ని చూడవచ్చు. అయితే సీరియస్ పాత్రలను చేయడం వల్లనే ఆయనకి కామెడియన్ రోల్స్ తగ్గాయని కూడా అంటుంటారు. ఏది ఏమైనా అటు కామెడియన్గా ఇటు సీరియస్ యాక్టర్గా కూడా ఫుల్ మార్కులు వేయించుకున్నారు వేలు. వందే మాతరంలోని పాత్రకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, దేవాలయం, గీతాంజలి, మాస్టారి కాపురం చిత్రంలో పాత్రలకు బెస్ట్ కామెడియన్గా 4 సార్లు నంది పురస్కారాలు వరించాయంటే ఆయన ఎంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు. 4 స్తంభాల ఆటలో సుత్తి కొట్టే పాత్ర సూపర్ హిట్ కావడంతో వేలు పేరు ముందు సుత్తి చేరింది. నాటి నుంచి ఆయన సుత్తివేలు అయిపోయారు. సుత్తి వీరభద్రం విషయంలోనూ అదే జరిగింది. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ప్రత్యేక కామెడీ ట్రాక్ను ప్లాన్ చేసేవారు దర్శకులు. ఇద్దరు కలిసి 50 సినిమాల వరకు చేశారు. కామెడీ బాగా పండాలని డబ్బింగ్ కూడా కలిసే చెప్పేవారు. వీరభద్రం ఇచ్చిన సలహాలు, సూచనలు తనను నటుడిగా మరింత బెటర్ చేశాయని వేలు పలు సందర్భాల్లో చెప్పేవారు. ఆయన చనిపోయాక చాలా డల్ అయిపోయారు వేలు. దానికి తోడు జంధ్యాల సినిమాలు తగ్గడం, తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కి షిఫ్ట్ అవడం వంటి ఆయన కెరియర్ని మరింత డల్ చేశాయి. భార్య, 3 కూతుళ్ళు, 1 కొడుకును పోషించడం కోసం సీరియస్లోనూ నటించారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని 2012లో కార్డియాక్ అరెస్ట్తో చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు. రామాచారి చిత్రమైతే ఆయన చనిపోయాక విడుదలైంది. సూపర్ యాక్షన్, డైలాగ్ డెలివరీలో పర్ఫెక్షన్, నటనలో డిసిప్లిన్ ఉన్న వేలు లాంటి నటులు వేల మీద లెక్క పెట్టుకునేంత మంది ఉంటారు. నటనని ప్రేమించి నటనలోనే జీవించి నటిస్తూనే మరణించిన గొప్ప వ్యక్తి ఆయన. అందుకనే వేలుని తెలుగు సినిమా హాస్యానికి ఆయన చేసిన మేలుని ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు.